హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం అరణ్య పర్వంలోని ప్రథమ శ్వాసము 4 గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. రథంపై అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకంలో సూర్యచంద్రులలాగే స్వయం ప్రకాశంతో వెలిగిపోతున్న అమరావతి నగరాన్ని చూస్తాడు అర్జునుడు. పురద్వారం వద్ద ఐరావతం అర్జునుడికి స్వాగతం చెప్పింది. అర్జునుడు దేవేంద్రుడికి నమస్కరిస్తాడు. అర్జునుడికి ఆనందం కలిగించడానికి దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఊర్వశి అర్జునుడి ముందు నాట్యం చేసింది. అర్జునుడు ఆమెకి నమస్కరించి, అమ్మా, నా మీద పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా అంటూ మాతృభావంతో ఊర్వశికి నమస్కరిస్తాడు. అర్జున, నేను నీ పొందు కోసం వచ్చాను. ఇది దేవలోకం. మాకు వావి వరసలు ఉండవు. నీకు నేను ఏ విధంగా తల్లిని అయ్యాను అన్నది. మా వంశకర్త పురావురుని భార్యవు నీవు. నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచార్యాలు చేస్తుంటావు కనుక నిన్ను నేను మాతృ సమానురాలివిగా చూస్తున్నాను. నీవు నాకు మాతృ సమానురాలివి. ఊర్వశి కోపించి కోరి వచ్చిన నా కోరిక తీర్చనందుకు భూలోకంలో నపుంసకుడివై ఆడవాళ్ల మధ్య సంచరించు అని శపించి వెళ్ళిపోయింది. ఇది తెలిసిన ఇంద్రుడు అర్జునుడితో, అర్జున, నీ వంటి ధైర్యవంతుణ్ణి నేను ఇది వరకు చూడలేదు. నువ్వు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి. ఊర్వశి శాపం అనుభవింపక తప్పదు. కానీ అది నీ అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది. ఎవరికీ తెలియకుండా నపుంసక రూపంలో ఉండవచ్చు. నీ అజ్ఞాతవాసం ముగియగానే నీ శాపం తొలగిపోతుంది అని. తర్వాత అర్జునుడికి ఇంద్రుడు ఎన్నో దివ్య అస్త్రాలను ఇస్తాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో 5 సంవత్సరాలు గడిచాయి. భూలోకంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించిన విషయం వ్యాసుని వలన తెలిసి కలత చెందాడు. సంజయుణ్ణి పిలిచి, సంజయ, అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో కాండవ వనాన్ని దహించాడు. 4 దిక్కులు జయించి ధర్మరాజుతో రాజసూయ యాగం చేయించాడు. పరమశివుణ్ణి మెప్పించి పాశుపతం పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలా? వారిని విజయలక్ష్మి వరిస్తుంది అన్నాడు. సంజయుడు, సుయోధనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించే సమయంలో వారిని వారించకుండా ఇప్పుడు బాధపడి లాభం ఏమి? పాండవులు ఇప్పుడు కామ్యకావనంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు అనేక మంది రాజుల్ని వెంట పెట్టుకుని కామ్యకావనానికి వెళ్లి పాండవులని కలిశాడు. సుయోధనుని జయించి ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తానని అన్నాడట. శ్రీకృష్ణుని సహాయంతో అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి అయ్యాక నీ కడుకులతో యుద్ధం చేస్తారు. ధృతరాష్ట్రుడు, నేనేమి చేసేది సంజయ? నేను ముసలవాడిని. నా కొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మ ద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుని, శకుని మాటలు నచ్చుతాయి. నేనేమి చేయును అని పరితపించాడు. ధర్మరాజు కామ్యకావనంలో అర్జునుని కోసం ఎదురు చూస్తున్నాడు. భీముడు, అన్నా, నువ్వే కదా అర్జున్ని తపస్సుకు పంపించితివి. మన బతుకులన్నీ అర్జునుని మీద ఆధారమై ఉన్నాయి. నేను, అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషేకుణ్ణి చేస్తాము. రణరంగంలో నన్ను, అర్జున్ని ఎదిరించేవారు ఎవ్వరూ లేరు అన్నాడు. అందుకు ధర్మరాజు, భీమసేన, ఆ విషయం నాకు తెలియను. కానీ యుద్ధానికి ఇది సమయం కాదు. 13 సంవత్సరాలు తర్వాత నీవు, అర్జునుడు శత్రువులను జయించండి. నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందానికి నేను విరుద్ధంగా ప్రవర్తించను అన్నాడు ధర్మరాజు. తెలుసుకున్నారు కదండి మహాభారతం అరణ్య పర్వంలోని ప్రథమ శ్వాసము 4 గురించి. మరలా మహాభారతం అరణ్య పర్వంలోని ద్వితీయ శ్వాసం 1తో వస్తాను. ధన్యవాదాలు.